ఫాస్టింగ్ గివ్స్ యూ పవర్. మనకు అధికారము కావాలా, అధికారం ఇస్తుంది ఫాస్టింగ్. మీరు ఫాస్ట్ చేసి చూడండి. చాలాసార్లు మనం బైబిల్లో వచనాలను చూస్తాం, నేను నీకు శక్తినిస్తున్నాను. సో ఉపవాసం ఉంటే శక్తి వస్తుంది అనమాట. ఎలీషా వాళ్ళు అడుగుతారు, ఈ నీళ్ళలో ఉప్పు ఉందయ్యా, తాగలేకపోతున్నాము. ఈ నీళ్ళలో ఏం చేస్తాడు? ఆ నీళ్ళలో కొంచెం ఉప్పేస్తాడు. ఆ నీళ్లు తాగలేకపోతున్నావు, చేదుగా ఉన్నాయంటే ఉప్పేస్తాడు, మోసే కర్ర వేస్తాడు, అయిపోయింది. డిపెండెంట్, యూఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీథింగ్. అది దీన్ని చంపేయదు. ఆకాశం నుంచి వర్షం మన్నా వచ్చేసింది. నాకు తెలిసి ఫాస్టింగ్ పీపుల్ కెన్ బి హైలీ సూపర్ న్యాచురల్. యు ఆర్ కనెక్టెడ్ టు హెవెన్. మనీ విల్ కమ్ బ్యాక్ టు యూ. ద్రవ్యము నిన్ను వెంబడిస్తుంది. పవర్ విల్ ఫాలో. థింగ్స్ విల్ బీ ఇన్ యువర్ కంట్రోల్. భూమి అంతా నువ్వు ఉండాలా, చదువుకోవాలా, జ్ఞానం చేయాలా, కష్టపడాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని పెంచాలి, అన్నీ చేయాలి. అవన్నీ కూడా రేపు పొద్దున ఏమీ లేనప్పుడు కూడా నీ కంట్రోల్లో ఉంటాయి. యూసే మనీ కమ్, జాబ్ కమ్, హౌస్ కమ్, ల్యాండ్స్ కమ్, అన్నీ నోట్లో ఉంటాయి అన్నమాట. ఎవ్రీథింగ్ ఇన్ సైడ్ యూ. అందుకే దేవుడు అబ్రహాం ఆశీర్వాదం అంటే ఇదే. వాళ్ళు ఎక్కడ తవ్వితే అక్కడ నీళ్లు, అక్కడేమో కరువు. ఇస్సాకు తవ్వితే భూలోంచి నీళ్ళు వచ్చాయి. డిపెండెన్సీ లేదు. చూసారా? అరే కరువు అయితే చచ్చిపోవాలి, డిపెండెన్సీ లేదు. చూడండి, అక్కడ యాకోబు లాబాను జీతం మీద ఆధారపడుతున్నాడు. లాబానేమో మార్చేస్తా ఉన్నాడు జీతము. అందుకని ఏం చేశాడు దేవుడు? ఇదిగో ఈ చువ్వలు పెట్టు, ఈ చారులు పెట్టు అని చెప్పి 1 సంవత్సరంలో కోటీశ్వరం చేసేసాడు. డిపెండెన్సీ లేదు. ఆశ్చర్యపోతుంది, ఇదేంటిది, నా మీద ఆధారపడలేదు, నా జీతం మీద ఆధారపడకుండా నా ఆస్తి అంతా వాడికి వెళ్ళిపోయింది. ఫాస్టింగ్ కెన్ షిఫ్ట్ బిజినెసెస్. దాని మీద ఆధారపడ, ఒకటి పోయిందా మళ్ళీ ఇంకోటి వస్తుందిలే. యువర్ ఫెయిత్ విల్ ఇంక్రీజ్. ఫాస్టింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. డిపెండెన్సీ. అసలు యాక్చువల్గా ఉపవాసం అనేది సీక్రెట్గా చేయాలా, బహిరంగంగా చెప్పకూడదు. ప్రార్థన ఉపవాసం సీక్రెట్గా చేయాలా. సో నా చాలామంది ఆపొద్దు, లెంట్ అయిపోయిందని కాదు. యూ క్యాన్ ఫాస్ట్ ఇట్ ఎనీ టైం. ఏదో సమస్య వచ్చినప్పుడే కాదు, నేను ఆత్మీయంగా ఎదగాల, కమ్ ఆన్ డూ సమ్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ చేయలేవా? డిపెండెన్సీ. ఓకే, నేను అన్నం తినకపోతే ఉండలేనండి. ఆ అన్నంలో చెప్పాను కదా, యూ షల్ ఈట్ బెడ్ ఆఫ్ ఎఫ్లిక్షన్. చారన్నం, సమ్ ఎఫ్లిక్షన్, బెడ్ ఆఫ్ ఎఫ్లిక్షన్. మీకు తెలియదు దాని ద్వారా హౌ మచ్ యూ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్. ఈ భూమి మీద దేని మీద ఆధారపడినా ఇట్స్ అ బిట్ ఆఫ్ ప్రామిస్. ఏదో ఒక ఫాస్టింగ్ విల్ ఇంక్రీజ్. డిపెండెన్సీని తగ్గించేస్తుంది అనమాట. ఆయన శిష్యుల్ని చెప్తాడు, మీరు డబ్బులు లేకుండా వెళ్ళండి, ఏం పట్టుకెళ్ళొద్దని చెప్తాడు. ఒక జోలనైన ఒక పర్స్ కూడా, ఒక జత బట్టలు, ఓకే, డోంట్ టేక్ ఎనీథింగ్. షూస్, మనీ డోంట్ టేక్. అలాగే వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంతకుముందు 6 నెలలు వెళ్ళినప్పుడు అన్నీ పట్టుకెళ్తారు, ఇప్పుడు ఏం పట్టుకెళ్ళరు. అప్పుడు అడుగుతాడు, ఏమైనా తక్కువ ఉందా అంటే, మేము అన్నీ పట్టుకెళ్ళినప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది ప్రభువా అంటారు. చూసారా? హీ మేడ్ దెమ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్. ట్రైనింగ్ అలా ఇచ్చాడు. ఇవన్నీ పట్టుకెళ్ళండి. ఎస్ గుడ్. తర్వాత ఏమంటాడు, కత్తిలోడు కత్తి పట్టుకెళ్ళు, డబ్బులు డబ్బు జాగ్రత్త పట్టుకెళ్ళండి. కమాన్ డూ ఇట్. సీజన్ లైక్స్ దాట్. భయంలో ఉండే మనిషికి ఇవన్నీ కావాలా, కానీ విశ్వాసికి ఇవన్నీ కావాలి. కానీ ఇవి లేనప్పుడు కూడా విశ్వాసంలో ఇంత తేడా కూడా ఉండకూడదు. ఫెయిత్ పీపుల్. లోకానుసారి మనిషికి అన్ని పోతే అన్నీ పోయినట్టే, విశ్వాసికి అన్ని పోయినా ఏమీ పోకుండా ఉండనట్లే. హల్లెలూయా. సంబడీ ఈజ్ షిఫ్టింగ్ టు దిస్ సిస్టమ్. విశ్వాసికి అన్నీ ఉంటాయి, అన్నిలాగా అన్నీ ఉంటాయి, కానీ అన్నీ పోయినప్పుడు అరే డబ్బు పోయింది, అది పోయిందో యూ రెస్ట్ అవ్వండి, ఆరోగ్యానికి తిరిగి వచ్చేస్తుంది. ఇంకా మంచి బాలుని చర్మం వలె వస్తుందంట. బాలుని బలము, యవ్వన బలం వస్తుందంట బలహీనత నుండి. శిష్యులకు ఆ ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన. కమాన్ గో, నథింగ్. ఏమీ లోట్లేదు, ఏమీ బతకలకుండా వెళ్ళారు. 6 months దే కేమ్ బ్యాక్, నథింగ్. ఈరోజు అనేకుల్లో ఈ సామర్థ్యము పని చేయను గాక. యూ కెన్ బి. చూడండి, కొన్ని జంతువులు లైక్ క్రోకడైల్ నీటిలో ఉంటుంది, భూమి మీద ఉంటుంది. ఓకే, అలాగే అన్నీ ఉన్నప్పుడు కూడా ఉంటాం, అన్నీ లేనప్పుడు కూడా అన్నీ ఉన్నట్టే ఉంటాయి. అన్నీ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. ఫాస్టింగ్. ఉమెన్ అండ్ హస్బెండ్స్, మరి ముఖ్యంగా హస్బెండ్స్ షుడ్ ఫాస్ట్. ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ ఫాస్ట్. భార్య ఎందుకు ఉపవాసం ఉండాలంటే భర్త ఉపవాసం ఉండాలా అని భార్య ఉండాలి ఉపవాసం. భర్త ఉపవాసం ఉండడం కోసం భార్య ఉండాలా. ఒక్కొక్కసారి బలహీనత, నేను ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్కహాల్, డ్రగ్స్, కోపం, ఫైనాన్షియల్, ఏదైనా ఒక బలహీనత, లేక స్పిరిట్ ఆఫ్ లాస్ట్, అడల్టరీ.
Pride. You should also fast for pride. That's one of the dangerous thing. ఒక్కొక్కసారి ప్రభు నేను ఏ ట్రాక్లో ఉన్నాను, నేను రైట్లో రాంగ్లో ఉన్నాను, నా ఫ్యూచర్ ఏంటని ఎప్పుడైనా అడగొచ్చు నువ్వు. యూ క్యాన్ ఆస్క్. చూడండి, అప్పుడప్పుడు మీరు చెకప్ చేసుకుంటారు వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి. ఓకే, ఇయర్లీ ఒకసారి, 2 years ఒకసారి వెళ్ళి అంత బాగానే ఉన్నా మా క్యారీ ఆన్ అంటారు. అలాగే దేవుళ్ళు అప్పుడప్పుడు ఫాస్టింగ్ గురించి షుడ్ చెకప్. లార్డ్, హౌ am I? Where am I? Is my family right? Is everything all right? Is my daughter right? My son right? నా కూతురు బాగుందా, నా కొడుకు బాగున్నాడా, నా భర్త బాగున్నాడా, నా భవిష్యత్తు బాగుందా? Surely goodness and mercy shall follow you. నీ ప్రవచనాలు అంటే నీకంటే ముందే వెళ్తాయంట. Prophecies go, ఎవరికి ప్రొఫెసీ ఇచ్చారని ఇట్ విల్ గో బిఫోర్ యూ అండ్ ఇట్ విల్ ఫుల్ఫిల్ దట్ ఇన్ యువర్ లైఫ్. యువర్ ప్రామిస్, ఏదైనా ఒక వాగ్దానం తీసుకున్నాను, మీరు అనుకున్న ఈరోజు వాక్యం తీసుకున్నారా, మీరు అనుకుంటున్నారు ఎందుకు వచ్చాను, ఈ విన్న వాక్యం మీ ముందే వెళ్తుంది. మీలో చాలా మంది ఉపవాసం ఉంటారు ఈ రోజు తర్వాత, చాలా మంది బలంగా చేసుకుంటారు, మీలో చాలా మంది ఆరోగ్యంగా తయారవుతారు, ఆర్థికంగా బ్లెస్ అవుతారు. దిస్ వర్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ చేంజ్. ఫాస్టింగ్ ఈజ్ లైక్ డెత్ రిజరక్షన్. ఫాస్టింగ్ ఈజ్ లైక్ డెత్ రిజరక్షన్. వెరీ వెరీ పవర్ఫుల్. ఒక రకంగా ఫాస్టింగ్ అంటే ఇంకో మాట కూడా పెట్టుకోవచ్చు నువ్వు, ఫోకస్. అస్తమానం ఉపవాసం ఉండలేవా, కమాన్ ఫోకస్. లేదా కొంతమందికి ఏం చెప్పాను, 3 గంటలు నేను ప్రార్థించాలా, 7 గంటలు ప్రార్థించాలా, అలా కూడా చేయొచ్చు. ఒకరోజు సెలవు పెట్టాను, చాలామంది ఓన్లీ హాలిడే సెలవు పెడతారు. టేక్ ఏ బ్రేక్. ఉద్యోగాన్ని సెలవు పెట్టి గవర్నమెంట్ జాబ్కి 1 month లీవ్ పెట్టు. సిక్ లీవ్ పెడతావు కదా, 2 months 3 months. ప్రేయర్ లీవ్ పెట్టు, ఫాస్టింగ్ లీవ్ పెట్టు. నాకు తెలిసి ప్రతి సంవత్సరం ఒక 7-8 రోజులు కనుక ఫాస్టింగ్ ఉంటే, ఒక వారం ఫాస్టింగ్ ఉంటే ప్రతి సంవత్సరం, దట్ విల్ బి గుడ్. యవ్వనుల మటుకు 2 రోజులు అయితే ఉండాలి, ట్యూస్డే అండ్ ఫ్రైడే. యంగ్ పీపుల్, పేరెంట్స్, మీరు మీ పిల్లలకి ఇది అలవాటు చేయండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, జీవితం అంతా స్మూత్గా ఉంటుంది, శరీరాన్ని అణిచేస్తారు అనమాట. దావీదు ఉపవాసం ఉంటాడు, హీజ్ ఎ ఫాస్టింగ్ మ్యాన్. గోనిపట్టు కట్టుకుని అప్పటికప్పుడు దొరుకుతాడు, ఏడుస్తాడు, ప్రార్థిస్తాడు. హీ క్యాన్ షిఫ్ట్ సీజన్స్. పూర్తిగా విరిగిపోయి పితరుల ఆశీర్వాదాలుగా మారిపోతాయి. గాడ్ గివ్స్ యూ ఇన్స్ట్రక్షన్. చూడండి, ఇది ఒక స్టేట్మెంట్ రాసుకోండి. ఎవ్రీ యాక్ట్, ఎవ్రీ వర్డ్ ఆర్ యాక్ట్ ఆర్ థాట్, ఎవ్రీ వర్డ్, ప్రతి మాట, ప్రతి తలంపు, ప్రతి పని ఇది ఒక ఆశీర్వాదాన్ని పట్టుకొస్తుంది. రాసుకోండి. ఉపవాసం ఏం చేస్తుందంటే ఇవన్నిటిని అణుస్తుంది అనమాట, సెట్ చేస్తుంది. నీకు 4 కంట్రోల్ ఉండట్లేదా, ఫాస్ట్ చేయి. తలంప, నీకు తెలుసా, యు ఆర్, నువ్వెవరో తెలుసా, ఇప్పుడు నువ్వేమన్నావో తెలుసా, యు ఆర్ వాట్ యు ఆర్ డామినేటింగ్ థాట్. ఇంతకు ముందు నీ తలంపు ఏమై ఉందో ఈరోజు అదే ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఏ తలంపు ఉందో ఫ్యూచర్లో అది అవుతావు. వాట్ ఆర్ యూ థింకింగ్ నౌ విల్ బి యువర్ ఫ్యూచర్. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు, దాన్ని గట్టిగా కొంతకాలం పట్టుకుంటే అది నీ భవిష్యత్తు అవుతుంది. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, కొంతకాలంగా తయారవుతావు. యు ఆర్ వాట్ యువర్ మోస్ట్ డామినేటింగ్ థాట్ ఈస్. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే, ఓకే, యు ఆర్ వాట్, అది కూడా ఇచ్చాను ఒక కోట్, యు ఆర్ వాట్ యువర్ స్పిరిచువల్ హ్యాబిట్స్ ఆర్. నీ ఆత్మీయ అలవాట్లు ఏమున్నాయో అవే నీ భవిష్యత్తు. అందుకే పిల్లలు చూడండి, తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తారు, ఇంజనీర్ అవ్వాలా, ఇంజనీర్ అయిపోతాడు, నువ్వు డాక్టర్ అవ్వాలా, డాక్టర్, నువ్వు బిజినెస్ మ్యాన్ అయిపోవాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఆ తలంపులో వాడు అయిపోతాడు అనమాట. వాట్ థాట్స్ యూ గివ్ టు యువర్ చిల్డ్రన్, దే బికమ్ లైక్ దట్. అందుకనే ఓన్లీ ఫాస్టింగే కాదు, ఎవరికి ఉపవాసం బాగా ఉపయోగం ఉంటుంది అంటే వాక్యం తెలిసిన వాళ్ళకి ఉపవాసం బాగా ఉపయోగపడుతుంది. వాక్యము తెలిసిన వాళ్ళకి ప్రార్థన బాగా ఉపయోగపడుతుంది. వాక్యము తెలిసిన వాళ్ళకి అన్నీ ఉపయోగపడతాయి. వాక్యం తెలియకపోతే ఉపవాసం అంత ఎక్కువ ఉపయోగపడదు. వాక్యం తెలియకపోతే ప్రార్థన అంత ఎక్కువ ఉపయోగపడదు. సో ద వర్డ్ ఈస్ ద బిగినింగ్. చూడండి, విశ్వాసము గల ప్రార్థన. విశ్వాసం ఎలా వస్తుంది, వాక్యము, ద వర్డ్. మీకు తెలుసా, ఫాస్టింగ్ కెన్ గివ్ యూ ఏ హౌస్. ఉపవాసం మీకు ఒక సొంత స్థలాన్ని ఇస్తుంది, సొంత ఇల్లుని ఇస్తుంది, అప్పులను తీసేస్తుంది. ఫాస్టింగ్ కెన్ గివ్ యూ చిల్డ్రన్, కిడ్స్. రైట్ డౌన్, ద బెస్ట్ రెస్టరేషన్ that can happen in your life is your fasting life. ఒకవేళ నువ్వు ఇంతకుముందు నువ్వు ప్రార్థన చేసి ఉపవాసం చేసేవాడు మానేసావు, ఈ రోజు నుంచి నీకు తిరిగి వస్తుందా, గొప్పగా రెస్టరేషన్ జరిగినట్టు. ఎందుకంటే దయ్యాలు కూడా పోతాయంట నీ మాట ఏంటాయంట, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. సో డీమన్స్ విల్, యువర్ హౌస్ విల్ బి వెకేటెడ్ బై ఈవిల్ డార్క్ ఫోర్సెస్. నీ గృహం ఖాళీ అయిపోతుంది దురాత్మల నుంచి, ఏమైనా శోధనలు ఉన్నా కానీ. షిఫ్టింగ్ సీజన్స్. ఎవరైనా యు నీడ్ టు హియర్ గాడ్, యు నీడ్ టు హియర్ గాడ్. ప్రభువా నేనేం చేయాలా. ఒక్కొక్కసారి నువ్వు చాలా కాలం వరకు ఉండలేవు, కొన్ని చేయలేవు. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే కంటిన్యూటీ. దేవునిలో కంటిన్యూగా వెళ్ళిపోవడం అనేది చాలా ముఖ్యం. మీలో చాలామంది ఉపవాసం ఉండలేరు, అయినప్పటికీ దేవుని మందిరంకి రెగ్యులర్గా వస్తున్నారు కదా. కంటిన్యూటీ ఈజ్
వెరీ పవర్ఫుల్. కొంతమంది ఉపవాసం ఉండిపోతారు, కరెక్ట్గా ఉండిపోయి ఆపేస్తారు, మళ్ళీ చర్చికి వెళ్ళరు, గుడికి వెళ్ళరు, ఏమీ ఉండదు. అది దట్ విల్ నాట్. దాని బదులు ఆ మోకాళ్ళ నొప్పులతో, ఆ ఒళ్ళు నొప్పులతో, ఆ బాధలతో, ఆ మందులతో, ఆ బైబిల్ పట్టుకొని వచ్చి ఆ మూల కూర్చుని రెగ్యులర్గా కూర్చునే వాళ్ళు ధన్యులు. సో కంటిన్యూటీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. రెగ్యులారిటీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. అంతమ వరకు సహించువాడే ధన్యుడు. అంతమ వరకు విశ్వాసం పట్టుకునేవాడే ధన్యుడు. దట్ ఈజ్ మోర్. అందుకని ఉపవాసం కూడా నేను నా విశ్వాసము చివరి వరకు ఉండాలా అని మీరు ప్రార్థించాలి. చూడండి, ఆ తర్వాత మనం చూసాం కయ్యూను. అందుకనే స్త్రీ ఎన్ని ఉన్నా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను శరీరాన్ని ప్రభువా నా భర్తను తలగా చేయని ప్రార్థించాలా. ఒకవేళ కొంతకాలం దేవుడు నేను శిరస్సుగా వాడుకున్నాడా, ఇప్పుడు వాడుకోవాలా? భర్త డౌన్ అయినప్పుడు, భర్త ఉపవాసం చేయనప్పుడు, భర్త శరీరంలో పడిపోతున్నప్పుడు, భర్త బలహీనమైనప్పుడు స్త్రీ తల అయిపోవాలి డెబోరా లాగా. ఎస్, డెబోరా రైజ్. అంతేగాని నా భర్త ఇలాగైపోయాడు, నేను అయిపోయింది. మీకు ఎంతమంది స్త్రీలు తెలియదు? మెనీ ఉమెన్ రోజ్ అప్ అండ్ టుక్ ఓవర్ ద నేషన్స్ అండ్ లెడ్ ద నేషన్స్. లైక్ డెబోరా, యు సీ హౌ షీ రోజ్ అప్. అలాగని ఆ స్త్రీ నేనాను కదా, ఆ స్త్రీ గురి ఏమైనా ఉండాలా? మళ్ళా నా పురుషుడు శిరస్సు అవ్వాలా, నా భర్త శిరస్సు అయిపోవాలా. యూ షుడ్. అంతేగాని నువ్వు శిరస్సు అయిపోయావు అనుకో, ఆ కుటుంబానికి మళ్ళా. అందుకనే బ్యాలెన్సింగ్ అంటున్నాను, అదే నోయింగ్ యువర్ పర్పస్ అండ్ బ్యాలెన్సింగ్ ఇట్. కానీ దేవుడు దాన్ని ఎంకరేజ్ చేయడు లాంగ్ టర్మ్లో. నువ్వు శరీరంగానే ఉండాలా, భర్త శిరస్సు అయ్యి ఉండాలా. మేము స్త్రీలు పరిపాలిస్తామంటే అది దేవుని చిత్తం కాదు. చూడండి, లోకానికి ఏది మంచిదైతే అది దేవుని చిత్తం కాదు. దేవునికి ఏది మంచిదో అప్పుడు ఆ స్త్రీ బ్లెస్ అవుతుంది, ఆ పురుషుడు బ్లెస్ అవుతాడు, వాళ్ళ పిల్లలు బ్లెస్ అవుతారు. లెట్ ద హెడ్ బి హెడ్. ద పర్పస్, బ్యాలెన్సింగ్ ద పర్పస్ విత్ స్పిరిచువాలిటీ విల్ అవాయిడ్ ఫ్రస్ట్రేషన్స్ ఇన్ లైఫ్. సో ఆదాముకి ఇచ్చాడు పని, అవ్వకి ఇచ్చాడు. మనం చూసాం ఏబేల్కి ఇచ్చాడు పని, కయ్యూనికి ఇచ్చాడు పని. ఒకసారి చూద్దాం ఏబేల్ది. ఆదికాండము 4:2 చూడండి. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను మళ్ళా భూమిని సేద్యపరిచేవాడు. అయితే కయ్యూను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. కయ్యూనులో జలస్ పెరిగిపోయింది. కయ్యూను భూమిని సేద్యపరిచేవాడు, కానీ ఏం పెరిగిపోయింది ఆయనలో? జలసి, అసూయ. ఎప్పుడైనా ఎవరికైనా వేరే వాళ్ళు బాగా మేము బ్లెస్ అయ్యమని ఆశపడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు అసూయ వచ్చిందా? మేము అది చేస్తున్నాం, మాకు జాబ్ వచ్చింది, ఇది వచ్చింది, వేరే వాళ్ళు మా వ్యాపారం ఇలాగా, మా పెళ్ళయింది, మా కూతురికి, మా అబ్బాయికి ఇలా జరిగిందని పిల్లల నుంచి అసూయ వస్తుంది. ఎంతమందికి అసూయ వచ్చింది? శరీరంలో ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది అసూయ. అప్పుడు ఏం చేయాలో తెలుసా? ప్రభువా నాకు ఇలా అసూయ వస్తుందని దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలా. హీ ఈజ్ ద బెస్ట్ పర్సనాలిటీ. ప్రభువా స్త్రీ ఇలా చెప్పినప్పుడు నాకు అసూయ వచ్చిందయ్యా, బ్యాక్ బైటింగ్ చేయాలనిపించింది, ఆమెను నిందించాలనిపించింది, దూషించాలనిపించింది. ఆమెను దేవుడు వాడుకుంటున్నప్పుడు, అతన్ని దేవుడు వాడుకుంటున్నప్పుడు, అతను డబ్బులు వస్తున్నప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, అతను బాగా బ్లెస్ అయినప్పుడు, వాళ్ళ పిల్లల్ని వాడించినప్పుడు నాకు అసూయ వచ్చింది నాయన అని చెప్తే నువ్వు దేవుని దగ్గర పట్టుకెళ్ళి అది పెట్టావు అనుకో, అప్పుడు దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు, నీకు, నీ భర్తకి, నీ పిల్లలకి. కయ్యూనికి అలా ఇచ్చేవాడు దేవుడు. అరే బిడ్డ, నువ్వు ఇలా చేయాల్సిన పని లేదు. యేసయ్య అంటే నశించిన దాని కొరకు వెతికి రక్షిస్తాడు. దావీదు హృదయానుసాడు ఎందుకంటాడో తెలుసా? సౌలు చనిపోయినప్పుడు దావీదు బాధపడతాడు. సౌలుని చంపిన వాడిని దావీదు చీరేస్తాడు. యు సీ దాట్. యోబు అంటాడు, నేనేం చేశాను, ఎందుకని శిక్షించావు? నా శత్రువులు బాధ కలిగినప్పుడు నేను ఆనందించలేదు కదా అని యోబు తన నా గుణాన్ని బయలుపరుస్తాడు. యు సీ దాట్. యూ నీడ్ టు బ్రింగ్ టు గాడ్. నీకు ఏదైనా ఇన్ఫీరియారిటీ ఉందా? అరే నేను చదువుకోలేదు, నా తల్లిదండ్రులు నాకు సరిగ్గా పెంచలేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, పట్టుకెళ్ళి ప్రభువా నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇలా అనిపిస్తుంది, డిప్రెషన్. టేక్ టు గాడ్, టేక్ టు గాడ్. ఎవరైనా నీ మీద నిందించారా? టేక్ దట్ టు గాడ్. దూషించారా? టేక్ ఇట్ టు గాడ్. దేవుడు దాని బదులు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. ఇట్ విల్ కమ్ టు పాస్. ఎనీ ఫీలింగ్ బ్రింగ్ టు మీ, ఐ విల్ గివ్ యూ ఎ ప్రామిస్. నీలో ఏ ఫీలింగ్ ఉన్నా, ఒకవేళ అవతలని కొట్టేయాలి అనిపిస్తుందా? ఎనీ బ్యాడ్ ఈవిల్ ఫీలింగ్ బ్రింగ్ ఇట్ టు గాడ్. అది ఎందుకంటే వాక్యం తెలియాలా. అరే ఏంటి జలస్ వచ్చింది, లేకపోతే తెలియదు. కొంతమంది లైఫ్ టైం జలసీ ఉంటుంది, తెలియదు వాళ్ళకి జలస్ అని. అది నార్మల్ అనుకుంటారు. దే ఎంజాయ్ దేర్ జలసీ. అవతల తిట్టడాలు జలసీ. దానివల్ల నీ వాగ్దానం దేవుడికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ గివ్స్ యూ ఎ ప్రామిస్. కయ్యూను ఒక ఊరు కడతాడు. అంతకుముందు నేలను సేద్యపరిచే కయ్యూను, దేవుని సన్నిధిలో ఉండి నేలను సేద్యపరిచే కయ్యూను ఒక ఊరు కడతాడు. చూద్దాం ఒకసారి. కానీ అతను దేవుని సన్నిధిలో ఉండడు. చూద్దాం ఆదికాండం 4:16-17. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి, చూడండి అండర్లైన్ చేసుకోండి, యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళినది అండర్లైన్ చేసుకోండి. ఏదేను తూర్పు దిక్కున్న నోదు దేశంలో కాపురం ఉండేను. 17. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనాడు. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి
ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకు అని పేరు పెట్టాను. ఈ హానోకు వేరు, ఓకే, 7వ వాడైన ఆదాము నుంచి ఉండే హానోకు వేరు, ఈ హానోకు వేరు. ఇతను కయ్యూను కొడుకు. కయ్యూను అంతకుముందు నేలను సేద్యపరిచే కయ్యూను ఇప్పుడు ఊరు కట్టించాడంట. ఇప్పుడు ఊరు కట్టించాడు, కానీ దేవుని సన్నిధిలోంచి బయటకు వచ్చేసాడు. ఏమైపోయిన తర్వాత ఇప్పుడు కయ్యూను సంతానం పెరిగింది, తర్వాత ఇంకొక ఆయన పుడతాడు, ఓకే, కానీ దేవుని సన్నిధి లేదు, ప్రార్థన లేదు, బైబిల్ లేదు, ఏమీ లేదు. చూసారా? అయితే ఈ కయ్యూను సంతానము ఆ తర్వాత ఇంకొక సంతానం వస్తుంది. చూడండి ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. అంటే కయ్యూను పాపం చేసిన తర్వాత దేవుని సన్నిధి భూలోకం నుంచి తీసివేయబడ్డది, కానీ మానవుడు బ్లెస్ అవుతున్నాడు. చూసారా? ఊరు కట్టించుకున్నాడు కయ్యూను. See, knowing the purpose and not balancing it with the spiritual life will bring frustration. ఏమైంది తర్వాత? ఇక్కడేమో హానోషు పుట్టాడు షేతుకి. హానోషు పుట్టినప్పుడు ఏమైంది షేతుకి? ఇక్కడ అందరూ దేవుని నామాన్ని పిలుస్తున్నారంట. గాడ్స్ ప్రెజెన్స్ కేమ్ బ్యాక్. అందరూ దేవా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. కయ్యూను టైంలో ప్రార్థన లేదు, బైబిల్ లేదు, కష్టపడుతున్నాడు, కానీ ఊరు కట్టేశాడు. ప్రతి కష్టానికి దేవుడు ఫలితాన్ని ఇస్తాడు, కానీ దేవుని యొక్క చిత్తము ఆయనను తెలుసుకొని ఆయన్ని ప్రేమించుట, ఆత్మీయత లేని ఆ కష్టం వృధా అయిపోతుంది. తర్వాత ఏమవుతాడు? ఊరంతా బ్లెస్ అయిపోతుంది. వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటారు, ఇంకా 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 బ్లెస్ అయిపోదామని చూస్తారు, టవర్ కట్టుకుందామని. తర్వాత ఈ యొక్క సేతు పిల్లలు, కయ్యూని పిల్లలు కొంతకాలం విడివిడిగా పెరుగుతారు, వేరు, కానీ లాస్ట్కి వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతారు. కలిసిపోయి భూలోకమంతా మళ్ళీమైనప్పుడు దేవుడు నోవా ఒక్కతన్ని పక్కన పెట్టి మిగిలిన అంతం చేసేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? సో నీ ప్రణాళిక తెలుసుకొని దాన్ని దేవుని యొక్క ఆత్మీయతతో బ్యాలెన్స్ చేసుకోకపోతే ఏం జరుగుతుందో చూడండి. ఉపయోగం ఏంటి? ఊరు కట్టాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయాడు, బిల్డర్ అయిపోయాడు, ఈ బిల్డ్ సిటీ, కానీ దేవుడు లేడు అతని మనసులో. సౌలు రాజు అయిపోయాడు, దేవుడు అతని మనసులోకి రావట్లే. సమూయేలు కంటే ముందు అతను బలిచ్చేశాడు, దేవుడు చెప్పింది పూర్తిగా చేయట్లే. దావీదు, నేను గుడారంలో, నేను ఇంట్లో ఉంటున్నాను, మంచి ఇంట్లో, దేవుని మందిరము, దేవుని మందసము గుడారంలో ఉంది కదా, దాన్ని కట్టాలా అని దాని విషయమై ఆలోచిస్తూ ఉంటాడు. చూసారా? బ్యాలెన్సింగ్ హిస్ కింగ్షిప్ విత్ ద పర్పస్ అండ్ ప్లాన్ అండ్ స్పిరిచువాలిటీ. అన్నాడు, నాకు నీలాంటి రాజు కావాలా, నీ సింహాసనము నిత్యం ఉంచుతాను దావీదు అన్నాడు. సౌలు, నేను నా తర్వాత నా పిల్లలు అవ్వాలా, అరే యోనాతాను నువ్వు అవ్వాలా, యోనాతాను నా తర్వాత రాజు నువ్వే అవ్వాలా యోనాతాను అని అన్నాడు. అయ్యిందా? అవలే. బ్యాలెన్సింగ్ ఇట్ విత్ స్పిరిచువాలిటీ. ఏమైపోయింది? కయ్యూను తన బిడ్డను రాజ్యాలు ఏమైపోయాయి? కూలిపోయాయి. నా ఒక్కడు తేలాడు. దేవుని సన్నిధి లేకుండా కయ్యూను నేలను సేద్యపరిచేవాడు ఇప్పుడు ఊరు కట్టుకున్నాడు. హీ లాస్ట్ ఇట్. బ్యాలెన్సింగ్. అందుకే చూడండి, తూకము, మనము ఎప్పుడు తూకంలో చూసుకోవాలంటే ఎక్కడున్నాము అని. ఒక రాజు దేవుని మందిరంలోంచి అన్ని పట్టుకొచ్చేసి తాగి తాగుతూ ఉంటే అక్కడ రాస్తుంటుంది పైన, మేనే టెకే లో ఫార్సిన్, నేను తూకంలో కొలిసాను, నువ్వు మరీ కిందకి వెళ్ళిపోయావు, అల్పుడైపోయావు, నేను తీసేస్తున్నా. ఇంకో రాజు వచ్చేస్తాడు. సో యూ నీడ్ టు బ్యాలెన్స్ యువర్ కెరియర్, యువర్ రెప్యుటేషన్, యువర్ వెల్త్, యువర్ పొజిషన్, యువర్ హెల్త్, ఎవ్రీథింగ్ విత్ స్పిరిచువాలిటీ. అప్పుడు ఫ్రస్ట్రేషన్స్ రావు. నోవా దేవునితో నడిచాడంట. హీఈస్ ద ఓన్లీ వన్. అందుకే రెన్యూయింగ్ యువర్ మైండ్. సామెతలు 16:4, ద లార్డ్ హ్యాస్ మేడ్ ఆల్ థింగ్స్ ఫర్ హిమ్సెల్ఫ్, ఈవెన్ ద వికెడ్ ఫర్ ద డే ఆఫ్ ద ఈవిల్. ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలిగి చేశాడంట. నాశన దినమును ఆయన భక్తిహీనులను కలిగి చేశాడంట. అంటే నరకం అనేది ఉండాలి, అందులో వాళ్ళ భక్తిహీనులు వెళ్తారంట. చూసారా? ప్రతిదీ ఆయన కొరకు చేసుకున్నాడంట, ఆయన కొరకు లెక్కలకే. అందుకే ఆయన కొరకు, ప్రతిదీ ఆయన కొరకు. అందుకే ఆయన ఈ భూలోకంలో ఆయన ఎవరిని తీసుకెళ్తాడు? ఆయన ఎవరి కోసం వస్తాడు? భూలోకం అంతటి కోసం వస్తాడా? తెలివైన వాళ్ళ కొరకు వస్తాడా? అందమైన వాళ్ళ కొరకు వస్తాడా? ఆరోగ్యం గల వాళ్ళకి వస్తాడా? బాగా బ్లెస్ అయిన పట్టణాల కొరకు వస్తాడా? ఎవరి కొరకు వస్తాడు? అన్ని తన కొరకు తీసుకున్నాడు. అంటే ఏంటి? ఎవరి కొరకు వస్తాడు? వధువు, తన వధువు కొరకు వస్తాడు. తన వధువుని తీసుకొని మిగిలినవి నాకు వద్దు అంటాడు. ఈజ్ ఓన్లీ కమింగ్ ఫర్ హిస్ చర్చ్, మై బ్రైడ్. ఎనీథింగ్ అదర్ దెన్ ద బ్రైడ్ ఈజ్ ఇన్ఫీరియర్ టు హిమ్. హౌ పవర్ఫుల్ యు ఆర్. ఎంతమందికి అర్థమైంది? ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ ఫర్ హిమ్సెల్ఫ్. అందుకే నువ్వు చదువుకున్నా, ఏం చేస్తున్నా, యూ షుడ్ బి ద బ్రైడ్, హి ఇస్ ద హస్బెండ్. అది గుర్తుపోకూడదు. బ్యాలెన్సింగ్ దాట్. వితౌట్ బ్యాలెన్సింగ్ ఇట్ యూ విల్ హ్యావ్ ఫ్రస్ట్రేషన్స్. వితౌట్ బ్యాలెన్సింగ్ ఇట్ లైఫ్ హౌ డేంజరస్ ఇట్ ఈస్. అందుకే మైండ్ ఎప్పుడు రెన్యూ చేసుకోవాలంట. ఇంకొక 2 రాసుకోండి. కొలస్సీలు 1:16,
ఆల్ థింగ్స్ ఫర్ హిమ్, బై హిమ్, త్రూ హిమ్ అన్నాను. కొలసీలు 1:16, ప్రకటన 4:11, ఈ 2 రాసుకోండి. ఇవన్నీ కూడా అదే, అన్ని ఆయన కొరకు, ఆయన ద్వారా చేసుకున్నాడు అనడానికి అనమాట ఈ వచనాలు. కొలసియన్స్ 1:16 అండ్ రెవల్యూషన్ 4:11. ఓకే, ఆ తర్వాత ఇది కూడా చేయండి. ఒక్కొక్కసారి మనకి వెంటనే తెలియదు, ఏంటి మన తప్పులు మనకి వెంటనే రావట్లేదు, మనం చేసిన మంచి మనకి వెంటనే రావట్లేదు అనుకుంటాం. ఎవరైనా నేను చేసిన ప్రార్థనలకు ఇంకా నాకు జవాబు రాలేదు అనుకుంటున్నారా? కొంతమంది ఇంకా నా ఉపవాసాలకి నాకు ఇంకా రాలేదు, నేను చేసిన సేవ నాకు రావాలి పంట అనుకుంటున్నారా? జూలో ఉండిపోయి అనుకుంటున్నారా? ఈ 3 రాసుకోండి. ప్రసంగి 8:6, ప్రసంగి 3:1, ప్రసంగి 3:17. రైట్, లెట్స్ రీడ్ 8:6. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నవి, లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారమగును. ఇంగ్లీష్ ఏమన్నా తెలుసా? టు ఎవ్రీ పర్పస్ దేర్ ఈస్ టైమ్ అండ్ జడ్జ్మెంట్, దేర్ఫోర్ ద మిజరీ ఆఫ్ మ్యాన్ ఈస్ గ్రేట్ అపాన్ హిమ్. చూడండి, కయ్యను అనుకున్నాడు, దేవుని సన్నిధిలో లేకపోయినా నేను ఊరు కట్టేసుకున్నా, పేరు సంపాదించేసుకున్నా. ఆదాము చూడు, నేను బాగా బ్లెస్ అయిపోయా అనుకున్నాడు. కానీ తర్వాత అతని సంతానంలో ఎవరూ లేరు, పేరు కూడా లేదు. యు సీ దట్ దెర్ ఈస్ టైమ్, పర్పస్. అందుకు నేనంట, కొంతమందికి వెంటనే తీర్పు రాదు కనుక మూర్ఖత్వం, ఇంకా ఎక్కువ మూర్ఖత్వం చేస్తారంట. 10, 20, 30, 40 ఏళ్ళు మూర్ఖత్వం చేస్తారంట. వాళ్ళు డైరెక్ట్గా నరకం వెళ్ళిపోతారంట. ఇట్స్ డేంజరస్. అలాంటి వాళ్ళతో పోల్చుకోవద్దు. వాట్ యు ఆర్ సీయింగ్, పాపులారిటీ, డోంట్ గో బై పాపులారిటీ. కెయిన్ లాస్ట్ హిస్ స్టఫ్. ఇది కూడా చదవండి, ప్రసంగి 3:1. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. దెర్ ఈస్ టైమ్. నీ మంచితనం, నీ ఉపవాసం, నీ విశ్వాసం, నీ కానుకలు, దానికి వస్తుంది. ఇట్ విల్, టైమ్ విల్ కమ్, యూ విల్ రిసీవ్. ప్రతి ప్రయత్నమునకును, ఎక్లెసియాస్టిస్ 3:17, ప్రసంగి 3:17, ప్రతి ప్రయత్నమునకును, ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదని నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తప్పి నా హృదయంలో అనుకుంటున్నా. ప్రతి ప్రయత్నమునకు, ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నదండి. మీరు అనుకోవచ్చు ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, అన్ని దేవుడు చేసి తీరుతాడు. అబ్రహాముకి చేశాడు, ఆలస్యమైంది. ఇసాక్ చేశాడు, యాకోబుకు చేశాడు. హీ విల్ డూ ఇట్ టు యు. ఇర్మియా 32:19, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. ఇదే చెప్పండి, గ్రేట్ ఇన్ కౌన్సిల్ అండ్ మైటీ ఇన్ వర్క్. గ్రేట్ ఇన్ కౌన్సిల్ అండ్ మైటీ ఇన్ వర్క్ అంటే ఏంటి? ఆయన బలవంతుడు అంట. మైటీ ఇన్ వర్క్, ఆయన పని చేయట్లో చాలా బలవంతుడు అంట. గ్రేట్ ఇన్ కౌన్సిల్ అంట. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. హీఈస్ పవర్ఫుల్. ఏంటంట? ఎందులో పవర్ఫుల్? వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కళ్ళారా చూచున్నావు. ఫర్ దైన్ ఐస్ ఆర్ ఓపెన్ అపాన్ ఆల్ ద వేస్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ మ్యాన్ టు గివ్ ఎవ్రీవన్ అకార్డింగ్ టు హిస్ వేస్ అండ్ అకార్డింగ్ టు ద ఫ్రూట్ ఆఫ్ ద డూయింగ్. సో దెర్ ఇస్ నో లక్, దెర్ ఇస్ నో లాటరీ. గాడ్ ఈస్ మైటీ అండ్ పవర్ ఇన్ కౌన్సిల్. ఎందుకు? ప్రతి ఒక్కరికి, భూమి మీద ప్రతి ఒక్కరికి, భిక్షగాడి నుంచి పైన కూర్చున్న వరకు వాళ్ళు చేసేది వాళ్ళకి ఇస్తాడంట. అది ఆయన పవర్, మైటీ ఇన్ వర్క్ అంట. గుర్తుపెట్టుకోండి. కానీ మీరు చాలామందికి తెలియదు. మనం ఒకసారి అన్నీ రావాలని మన మీదకి లేదు. మన తీర్పు ఆయన కృపగలవాడు. హీ క్యాన్ షిఫ్ట్ ద మెర్సీ. ఆయన కనికరమగలవాడు. సో ఎవ్రీథింగ్ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దిస్ ఈజ్ యువర్ పర్పస్. దేవునిలో మనం నడుచుకుంటే ఆయన అనేక సార్లు మన పాదాలు వెనక లాగేస్తారంట, కొన్ని కష్టాలు రాకుండా ఉండినట్లు. నజరేయుడైన యేసయ్య, లార్డ్ జీసస్, రైట్ నౌ టుడే, ఇది నీ సంఘమయ్యా, భూమంతా నీ సంఘం కొరకే. యూ మేడ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓ లార్డ్, సమస్తము నీ కొరకే చేసుకున్నావు లార్డ్. ఈ రోజు నుంచి మేమందరము మా పిల్లల్ని, ఎవరిని, మేము పెరిగినా, మా పిల్లలు పెరిగినా, మా జీవితంలో ఏదున్నా నీ కొరకే, నీ వధువు కొరకే అన్నట్లు మేము మా జీవితాన్ని ఈ రోజు నుంచి అయ్యా మేము సరళము చేసుకుంటాం. వీ విల్ యాక్సెలరేట్ దట్ వీఆర్ ఫర్ యువర్ బ్రైడ్, వీఆర్ యువర్ బ్రైడ్. మేము వధువుము, మేము నీ వారమయ్యా. ఆ దృక్పథంతో మేము జీవిస్తాము, నడుస్తాము. ఇగో నీ వధువుని ముట్టి స్వస్థపరచండి. ఎవరికైతే ఇంకా పిల్లలు లేరో ఆ పిల్లలను వారికి దయచేయండి. ఎవరికైతే అనారోగ్యం ఉందో వారికి అనారోగ్యాన్ని తీసివేయండి. ఎవరైతే ఇంకా అనేక ఆటల మీద ఆధారపడుతున్నారో అయ్యా, రానున్న రోజుల్లో చాలామంది అయ్యా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం అనేక రకరకాల మందుల మీద, ఆపరేషన్ల మీద, అయ్యా వాటి మీదే ఆధారపడుతున్నారు నాయన. వాటి నుంచి వారిని విడిపించండి. అనేక రంగాల్లో వారిని అభివృద్ధి చేయండి. అవన్నీ ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ఆత్మలో బలముగా ఉండేటట్టు వారిని శక్తితో నింపండి లార్డ్. సెట్ దెమ్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ దిస్ వరల్డ్ సిస్టమ్. ఫ్రీడమ్ ఇన్ దర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. హీల్ దర్ బాడీస్. భర్తలను మార్చండి, భార్యలను మార్చండి. పరిపూర్ణ విడుదల ప్రతి దేహానికి దయచేయండి. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.